రాజు గారు ఈ రోజు మీరు మాకు కొంచెం కారంగా ఏం పరిచయం చేయబోతున్నారు? అందరికి ఫేవరెట్ అండి ఇది. అవునా? అందరికి ఫేవరెట్ అంటే చాట్ ఐటమ్ ఏదన్నా అలాగే ఉంటుంది. అలాగే బేల్పూరి. బేల్పూరి. వావ్, అసలు పానీపూరి తర్వాత ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికి సాయంత్రం అవగానే బేల్పూరి. అవునండి. ఓకే, సో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో మీరు మాకు చేసి చూపిస్తున్నారు. అవునండి. ఓకే, మరి భేల్పూరికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. భేల్పూరికి కావాల్సిన పదార్థాలు: మరమరాలు 100 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన టమాటా 1, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, సన్నకార పూస కొద్దిగా, కట్టా మీఠా చట్నీ కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూను, క్యారెట్ తురుము కొద్దిగా. బేల్పూరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారుగా. రాజుగారు ఫాస్ట్ గా తయారు చేసే విధానం చూపించరా? తప్పకుండా అండి. బోలిస్తారా? బేల్పూరి అనగానే ఇక్కడ నాతో పాటు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉండొచ్చు, ఇంత ఫాస్ట్ గా చేసుకోవచ్చు ఇంట్లో అని చెప్పేసి. ఓకే, మరమరాలు. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. ఓకే, లేదా ఇది కొంచెం చెప్పండి, పేస్ట్ లో అయినా వాడుకోవచ్చు. పేస్ట్ లో అయినా వాడుకోవచ్చు. ఓకే, టమాటాలు, కొత్తిమీర, ఓకే, రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కారం, జీలకర్ర పొడి, జీరా పౌడర్. సో ఇది కంపల్సరీ వేస్తారండి జీరా పౌడర్? ఓ, వేయించిన వేరుశనగ పలుకులు, ఓకే, కొద్దిగా కట్టా మిఠా చట్నీ అండి. ఓకే. మనకు ఆ చాట్ ఫీలింగ్ రావాలంటే కంపల్సరీ వేసుకోవాలి. yes, కొద్దిగా నిమ్మరసం, ఓకే, అలాగే క్యారెట్ తురుము. ఓకే. సో ఇలా కన్నా ఇండియన్ స్టైల్లోనే కలపడం బెటర్. ఓకే, సో అన్ని ఫ్లేవర్స్ కూడా మరమరాలకి చక్కగా పట్టేసుకోవాలి. బా, మంచి స్మెల్ వస్తుందండి. అవన్నీ వేశారు కదా ఇంగ్రీడియంట్స్, అవన్నీ మిక్స్ అయిపోయి బాగుంది. సో కొంచెం చట్పటాగా కావాలనుకుంటే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా అండి ఇందులో స్పెషల్గా? సరిపోతుందండి, ఇవి సరిపోతాయి. సో చివరిలో మనం కొంచెం కారపూస కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మరమరాలతో మనం ఇలా బేల్పూరి చేసుకుంటాం కదండి, అటుకులతో కూడా చాలా మంది ఇంట్లోనే జస్ట్ ఆనియన్స్, మిర్చి, ఉప్పు ఇవి వేసుకొని తింటారు కదా. సో అది కూడా సేమ్ ప్రాసెస్ ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నార్మల్గా మనం మరమరాలతో ఎలా చేసుకుంటున్నామో బేల్పూరి, అలాగే అటుకులు, సన్న అటుకులతో కూడా చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. ఓకే, ప్లేట్ ఇస్తారా? సో ఇక్కడ వేరుశనగ పలుకులు కూడా కొద్దిమంది నూనెలో వేయించి అలా కూడా యాడ్ చేసుకుంటారు. అది వాళ్ళ చాయిస్. ఓకే, సో ఇక్కడ అసలు కొంచెం ఆయిల్ అనేది కూడా యూజ్ చేయకుండా హ్యాపీగా ఇదే బాగున్నట్టుంది. ఇంకా అదెందుకు బాగుంటుంది. ఎస్. సో బేల్పూరి కూడా చాట్ బండార్కి వెళ్ళి తినే బదులు హ్యాపీగా ఇంట్లో ఇలా కలుపుకొని తినేస్తే బాగుంటుంది అనుకుంటాను, ఫ్రెష్గా. ఓకే, ఓకే, కారపూస, ఓకే, అండ్ రాజు గారు మీరు తర్వాత ఎప్పుడన్నా ఈ సన్న కారపూస ఇంత సన్నగా నీట్గా ఎలా వేసుకోవాలో మీరు మాకు చేసి చూపించారు. అంటే దానికి సపరేట్ అది గిద్దె ఉంటుంది కదా. ఓకే, సో చిన్న బిల్ల ఉంటుందండి. ఓకే, దాంతో మనం ఫైన్ గా కలుపుకొని అలా ఉట్టేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది సన్నసేవ ఇంట్లో పిల్లలు తింటారు, అది అని చెప్పేసి బయట నుండి తేవడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఇంట్లో అనేది ఈజీగా చేసుకోవచ్చు అనుకుంటా. శనగపిండి కదా అది. అంతేనండి. కొత్తిమీర, ఓకే, ఫైనల్ గా పైనుంచి ఆనియన్. ఓకే, ఓకే, బేల్పూరి రెడీ అండి. వా, చూడడానికి ఎంత కలర్ఫుల్, ఎంత బాగుందో. బేల్పూరి రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. బేల్పూరి తయారు చేయు విధానం: ఒక బౌల్లో మరమరాలు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, వేయించిన వేరుశనగ పలుకులు, కట్టా మిఠా చట్నీ, నిమ్మరసం, క్యారెట్ తురుము వేసి బాగా కలపాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సన్నకార పూస, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేల్పూరి రెడీ.